శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి దిగుబడి పెంచుకున్నప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటి అవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే కాకుండా రుణమాఫీ చేశామన్నారు. మొదటి విడత 1 లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతులకు 6,000 కోట్ల రూపాయలు, రెండవ విడత 1.5 లక్షల లోపు రుణాలు ఉన్న 6 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు, ఆగస్టు 15న 2 లక్షల రూపాయల లోపు రుణాలున్న రైతులకు 6,000 కోట్లు, మొత్తం 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. రేపటి నుండి 2.5 లక్షల రూపాయల వరకు రుణాలు ఉండి 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకులకు వెంటనే చెల్లించినట్లయితే 2 లక్షలను ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. అలాంటి ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 నుంచి 12,000 ఉన్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల లోపు రుణాలు అందరికీ వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరిగిందని, కొంతమంది రైతుల డాక్యుమెంట్లు సరిగా లేకపోవడం, సాంకేతిక కారణాల కారణంగా రైతు రుణమాఫీ ఆగిపోయిందని, ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నోడల్ అధికారులను ఏర్పాటు చేసి సాంకేతిక సమస్యలను అధిగమించిన వారికి వెంటనే రైతు రుణమాఫీ వారి ఖాతాలలో వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులను మోసం చేయదని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన నూతన మార్పులను, సాంకేతికతను చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వ్యవసాయ రంగానికి వస్తున్నారని, ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంటే వ్యవసాయ రంగంలో ఆదాయం ఎక్కువగా వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రైతు అందరికీ ఆరాధ్యుడిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని, రైతు సౌభాగ్యమే తమ ధ్యేయమని అన్నారు. నూతన ఒరవడిని సృష్టించే విధంగా తెలంగాణ రైతాంగాన్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అలాంటి వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని రాబడి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు వరినే కాకుండా పామాయిల్ వంటి వాణిజ్య పంటలను పండించాలని, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరొస్తుందని, ఇప్పటి వరకు 34.8 కిలోమీటర్ల మేర పూర్తయిందని, తక్కిన 9.5 కిలోమీటర్లను పూర్తి చేయాల్సిందని అన్నారు. బ్రాహ్మణ వెల్లాంల ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరొస్తుందని, ఈ ప్రాజెక్టుకు 35 కోట్ల రూపాయలు కేటాయిస్తే భూసేకరణ సమస్య తొలగించవచ్చని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, 3 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఇటీవల బ్రాహ్మణ వెల్లాంల ట్రయల్ రన్ ప్రారంభించామని, రైతుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద 31,000 కోట్ల రూపాయలు ఇచ్చామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రతి నెల మొదటి తేదీననే ఉద్యోగులకు జీతాలిస్తున్నామని, తమ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రైతులకు ఫామ్ పౌండ్స్ నిర్మాణం, విత్తనాలను అందజేస్తున్నామని, ఇంకా రైతులకు అవసరమయ్యే సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను, అన్నదాతను ఎవరూ మర్చిపోకూడదని, తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరొందిందని చెప్పారు. పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కోసం వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలో విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులను బట్టి సాంకేతికతకు అనుగుణంగా రైతులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పంట రుణమాఫీలో భాగంగా 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతు అవగాహన కోసం రైతు విద్యా నేస్తం పేరున రైతుల పిల్లలకు విద్యను అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సహకారం అందించాల్సిందిగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, రోజు రోజుకి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, తెలంగాణ సమాజానికి భూమితో సంబంధం ఉందని, తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, కొత్త విషయాలను రైతులతో ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఒకే చోట ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేయడం ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. డీసీసీబీ బ్యాంక్ ద్వారా రైతు రుణమాఫీ కింద 431 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, రైతులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతులు వ్యవసాయ ఖర్చు తగ్గి దిగుబడి పెంచే విధంగా పూర్తి నైపుణ్యం ఉన్న రైతులుగా మార్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో యంత్రాలు, పనిముట్లు, పద్ధతులు, నూతన సాంకేతికతను తెలుసుకొని రైతులు ముందుకు సాగాలని, ఎప్పటిలా కాకుండా ప్రస్తుతం పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని నిలబడే విధంగా రైతులు సాగు చేయాలని, ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను వాడాలని, సహజ వనరులను వాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అమిత్ రెడ్డి, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. రైతుబడి ద్వారా రాజేందర్ మంచి కార్యక్రమాలను, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు, ముఖ్యంగా టెక్నాలజీ ఏ విధంగా వాడాలి, అగ్రికల్చర్లో ఎట్లాంటి మెళకువలు పాటిస్తే రైతుకు ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఎప్పటి నుంచో తనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున లేటెస్ట్గా అగ్రికల్చర్లో జరుగుతున్న టెక్నాలజీని నల్గొండ రైతు సోదరులకు అందించాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క అగ్రి ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించడం, వారిని వెన్నుదట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఇక్కడ తప్పకుండా మనం ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయంలో వెనుకబడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు రాలేదు. ఒక అధునాతనమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలని నిత్యం కృషి వస్తున్నటువంటి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం భూమితో అనుబంధం ఉన్నటువంటి సమాజం. ఈ భూమితో ప్రజలకు ఉన్నటువంటి అనుబంధాన్ని యాంత్రీకరణ ద్వారా ఎక్కువ దిగుబడి తీసుకురావాలి, ఎక్కువ లాభాలు తీసుకురావాలి, ఎక్కువ లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి కొత్త పద్ధతుల్ని రాజేందర్ గారు చాలా రోజులుగా రైతాంగానికి వివరిస్తూ రైతాంగాన్ని చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతాం. బహుశా దాదాపుగా 2 సంవత్సరాల పైచిలకు తను చేసినటువంటి కష్టం, తను చేసినటువంటి శ్రమ, తను చేసినటువంటి కృషి, అనేక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును ఈ రాష్ట్రంలో ఎక్కడ కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నా అక్కడికి వెళ్ళి వారి స్టోరీని, వారి అనుభవాల్ని, వారు సాధించినటువంటి ప్రగతిని నిత్యం రైతులకు వివరిస్తున్నటువంటి వ్యక్తి రాజేందర్ గారు. ఇట్లాంటి వ్యక్తులని ప్రోత్సహించడం ద్వారా రైతులకు కొత్తతరమైనటువంటి పద్ధతులు నేర్పి రైతాంగాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడం కోసం ఈ షో ఉపయోగపడుతుందని వచ్చినటువంటి మంత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇంకా అనేక కొత్త పద్ధతుల్ని ఈ వ్యవసాయ రంగంలో పరిచయం చేసి రైతులకు ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేంద్ర గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ప్రయత్నం 16 గంటలు ఎక్కువసేపు ఉండేది పొలంలోనే ఉంటారు. అందుకని ఎవరైనా అక్కడికి పోయినా కానీ పొలంలోనే కలుగుతారు, పొలంలోనే ఉంటారు. కాబట్టి మనకది ఎక్కువ మనం ఇన్ఛార్జి మంత్రి గారికి తెలుసు. అలాగే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల ప్రకారం రైతులకు మనకి ఏం చేయాలా, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలోనే ఇచ్చి మన ప్రభుత్వం యొక్క నిబద్ధతను తెలిపారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షాన ఉండదు కాబట్టి అందరూ దయచేసి అంటే ఏంటంటే రుణమాఫీ వల్ల కొంతమంది ఏదో విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏదున్నా కానీ ఎక్కడున్నా అక్కడున్న ఎడిట్ ఆఫీసర్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే ఆ కార్యక్రమాలన్నీ చేపడతారు. అలాగే మేము నిన్న ఒక వినూత కార్యక్రమం తుమ్మల నాగేశ్వరరావు గారికి మా మంత్రి గారికి చెప్తున్నాం. రైతు విద్యా నేత్రం అని ఒకటి పెట్టాం మేము నిన్న. అదే అంటే రైతులకి ఏదో మన గురుకులాలు అన్నీ పెడుతున్నాం, రైతులకు కూడా నాగేశ్వరరావు గారికి అలాగే మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారికి ఈ రైతు సదస్సు కార్యక్రమం రాజేందర్ రెడ్డి ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషం. నేను కూడా రాజేందర్ రెడ్డి చేసే రైతు బడి ప్రోగ్రామ్ ని యూట్యూబ్లలో మధ్య చూస్తూ ఉంటా. అంతేకాదు రాజేందర్ రెడ్డి మా సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రైతు బడి ప్రోగ్రాంలలో కూడా రైతులకు ఆధునిక పద్ధతులు, ఆర్గానిక్ వ్యవసాయం వీటన్నిటి మీద మంచి అవగాహన రైతులందరికీ కల్పిస్తూ ఉంటారు. అత్యధికంగా ఫాలోవర్స్ ఉండి ఎంతో మంది రైతులు కూడా ఆయన పద్ధతులు పాటిస్తూ ఎంతో సక్సెస్ చెందారు. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు రాజేందర్ రెడ్డికి. అలాగే మన జిల్లాలో ఈ రైతు సదస్సు మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభించడం, రైతులు కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం, మంచి మంచి కంపెనీలు, ఆర్గానిక్ వ్యవసాయం, అలాగే ఇతర సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి, వ్యవసాయ పనిముట్లు వీటన్నిటి మీద అవగాహన తీసుకురావటం, అంటే అందుబాటులో చేయడం. ఎన్నో ఉన్నాయని తెలుసు, మనం అవన్నీ యూట్యూబ్లలో కూడా చూస్తుంటాం. కానీ అవన్నీ అందుబాటులోకి ఒకే వేదిక దగ్గర ఒకే దగ్గరికి చేర్చి రైతులకు వీటన్నిటిని దగ్గర చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ముందు కూడా రాజేందర్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, రైతులకు ప్రోత్సాహం కల్పించేటటువంటి, అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు, ప్రోగ్రాంలు రైతు బడి ద్వారా కానీ ఇలాంటి సదస్సుల ద్వారా కానీ రైతులకు దగ్గరికి చేసి వాళ్లకు ఉపయోగకరంగా ఉండేటట్టు చూడాలని నా యొక్క మనవి. ఆల్ ది బెస్ట్ రాజేందర్, మీ ప్రయాణాన్ని మంచిగా కొనసాగించు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినటువంటి రైతు బడి కార్యక్రమం ఎంతో మహోన్నతమైనది. ఎందుకంటే రైతులందరినీ కూడా వారికి కావాల్సిన ఆధునిక వ్యవసాయ సమీకరణ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా వారు ఒక్కదాటిపైకి తీసుకురావడానికి ఒకే ప్రాంతంలో అన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన సదస్సు కల్పిస్తున్నటువంటి మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మా యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున, డిసిసిబి బ్యాంక్ తరఫున ఈ యొక్క నల్గొండ జిల్లాలో 430 కోట్లకు పైగా రుణమాఫీ చేయడం జరిగింది. వాటిని మళ్ళీ తిరిగి మేము రైతులకు కార్యక్రమం సక్రమంగా ముందుగానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడానికి త్వరితగతిన మేము ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా రైతులకు సేవ చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేపట్టిన రాజేందర్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక రైతు బడి ఆగ్రోషం ఈరోజు నల్గొండలో నిర్వహిస్తున్నందుకు రాజధాని మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన అభినందిస్తూ, వారి గతంలో రిపోర్టర్గా పనిచేస్తూ దాదాపు 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్న, ఇప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు పెద్ద రాజధాని నచ్చలే కానీ ఇప్పుడు నచ్చింది నాకు. ఎందుకంటే రైతుల గురించి బాగా ఒక అవగాహన తీసుకొస్తూ మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేశానికి వెన్నుముకే కాదు, అన్నం పెట్టే అన్నదాత. ఈ అన్నదాతను ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతను ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశంలో ఒకప్పటి స్వతంత్రం వచ్చినప్పుడు మనం తినలేక వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని దిగుమతి చేసుకొని తినేవారు. ఇది మనం వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి వచ్చినామంటే ఈ అన్నదాతలు ఈరోజు భారతదేశంలో అన్నపూర్ణగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా చాలా అవసరం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం కానీ, నూతన యాంత్రీకరణ కానీ రాబో కాలంలో ఇంకా ఎగ్జాంపుల్ ఒక డ్రోన్ కెమెరానే కలెక్టర్ గారితో తెప్పించడం, ఇవాళ నిన్న గగనయ్య మన వారు చీఫ్ మన వచ్చినప్పుడు సీఎం గారితో మీటింగ్ అయినప్పుడు డ్రోన్ కెమెరాల మీద డిస్కషన్ అయింది. మా ఆర్ఎంపీ శాఖ కింద సివిల్ ఏవియేషన్ కానీ, డ్రోన్స్ కానీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కానీ ఉన్నప్పుడు ఆ డ్రోన్స్ మీద కూడా డిస్కషన్ పెట్టాం. దాని గురించి జరిగే నష్టాల గురించి, దాని గురించి జరిగే లాభాల గురించి మీరు రాబో కాలంలో చేపట్టాలని చెప్పి కూడా
వారు చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పుడు వచ్చే రకరకాల యాంత్రికలను చూస్తుంటే తప్పకుండా మనం భయంతో ఆరోగ్యాలే కాకుండా దానికి పెట్టుబడి ఆదా కావడం, తక్కువ సమయంలో నేను చేయడం, ఎన్నో ఉపయోగాలు ఇలాంటి ఎన్నో యంత్రాలను ఈరోజు శాస్త్రం పెట్టేయాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వంగా గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్గా కౌన్సిల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు ఉత్తా సురేంద్ర రెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉండే, ఆ తర్వాత మన ఈరోజు చీఫ్ ప్రెస్ గా వచ్చేసిన తుమ్మల నాగేశ్వరరావు గురించి ఎవరికి చెప్పే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలలో ఆయన రాజకీయాలలో అజాత శత్రువు, ఆయనకు శత్రువులు ఎవరు లేరు, అందరూ కూడా ఆయన ప్రేమించేవారు. ఒక రైతుగా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ వాళ్ళు పోయినా దగ్గర కూడబెట్టుకొని పనిచేసే మంచి నిజమైన రైతు. మన పెద్దలు గౌరవనీయులు మన చైర్మన్ గారు ఏ విధంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, వారు కూడా ఎంత బిజీగా మినిస్టర్ గా ఉన్నారు. రోజు ఒకసారి బాయికాడ వేస్తారు. మా సురేంద్ర రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నా, నల్గొండ గల్లీలో ఉన్నా, మన ఉర్మట్ల కాడ చూడండి, మన హైదరాబాద్ ఓడి మన ఆ తోట చూసుకొని హైదరాబాద్ పోతే నిలబడుతుంది వారికి. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే అలాంటి వారు చేస్తున్న ఈరోజు మిగతా రైతులకు కూడా తప్పకుండా ఎందుకంటే వ్యవసాయం అనేది ఇప్పుడు మర్చిపోకూడదు. అది మర్చిపోయి అందరం కూడా పట్టణాల వైపు పోతే రేపు మనకు ఆఖరికి మనం తినాలంటే తిన్నే దొరకని పరిస్థితి. ఆ రైతుకి ఎంత చేసినా తక్కువనే. తప్పకుండా మా ప్రభుత్వం మిగతా విషయాలు వ్యవసాయ రంగానికి సంబంధించి 2 పెద్దలు ఉన్నారు, వారితో అంటే నాకు పొద్దున్నేస్తే ప్రజాంలో తిరిగే అలవాటు, రైతులు వస్తే సహాయం చేసే అలవాటు, కానీ స్వయంగా నేను ఎప్పుడు పోయి ప్రయత్నాలు వ్యవసాయం చేసింది లేదు. మా అన్నగారిని వస్తే తప్ప నేను పెద్ద ఇంత వ్యవసాయం మీద ఆ టైం కూడా లేదు. నాకు పొద్దున్నేస్తే ఇంటి నిండా మంది నాకు నా వ్యవసాయం నా పని వేరే. యువతకు రైతులు వచ్చినా సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు. అందుకని ఈరోజు నల్గొండ జిల్లాలో గతంలో ఏ మార్పు ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు విదేశీ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, సురేంద్ర రెడ్డి గారు